ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీవల్లి, ఏం చేస్తున్నావు? శ్రీవల్లి, పైకి పద. జగదాత్రి, ఏమైంది? శ్రీవల్లి కనిపించిందా? పైన మేడ మీద ఉంది వదినా. పైనుంచి దూకే పోతుంది. పద పద. అవమానించి బాధ పెడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనుకుంటే ఏకంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని చూస్తుందేంటత్తయ్యా? ఏమో అమ్మి, సచ్చేది సావకుండా ఏ లెటరు రాసి దాంట్లో మన పేరు రాస్తే మనం ఇరుక్కుంటాం కదూ. మనం కాదు, మీరు. నన్ను క్షమించండి. నేను ఇంట్లో ఉండి మీ అందరినీ బాధ పెట్టలేను, బయటికెళ్ళి బ్రతకలేను. అందుకే నేనెవరికి భారం అవ్వకూడదని చనిపోతున్నా. సారీ కేదారన్నయ్య, సారీ జగదాత్రి వదిన, సారీ కౌశిక్ అక్క. నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా ప్రేమించారు. కానీ నా వల్ల మీరెవరూ బాధపడకూడదు. శ్రీవల్లి, వదినా, ఏంటిది శ్రీవల్లి? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలాంటి పని చేద్దాం అనుకున్నావు శ్రీవల్లి? సమయానికి జగదాత్రి వాళ్ళు చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పని జరిగేది? నీకే కష్టం వచ్చినా మేమంతా అండగా ఉంటామని చెప్పాం కదా. అయినా ఎందుకు నీ ప్రాణం తీసుకోవాలనుకున్నావు? నన్ను క్షమించండి వదినా. నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డం చూడలేకపోయాను వదినా. అందుకే ఏం చేయాలో తెలియక చచ్చిపోదామనుకున్నా. చనిపోతే నీ మీద పడ్డ నింద తొలగిపోతుందమ్మా. సారీ అన్నయ్య. సారీ అంటే సారీ. అయినా నువ్వు చనిపోయి మమ్మల్నందర్నీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేలా చేద్దామనుకున్నావా? నువ్వు చేసిన తప్పు మేమెత్తి చూపించావని ఇలా పగ తీర్చుకుందామనుకున్నావా? ఏమే జగదాత్రి, నిన్న నా మీద నోరేసుకుని పడ్డావు కదా, ఇప్పుడేమంటావు? దీని మనసులో ఎంత విషయం లేకపోతే ఇది చచ్చి మనల్ని సాధించాలనుకుంటుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే? నిన్ను జరిగింది తెలుసుకోకుండా మీరన్న మాటలకే శ్రీవల్లి చనిపోవాలనుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. అయినా శ్రీవల్లి తప్పు చేసిందని ప్రూవ్ అయ్యే వరకు నీ అనుమానమే నిజమని నమ్మడం ఆపేయండి. ఆడపిల్ల పరువు తీసేలా మాట్లాడమే కాకుండా తన బాధని కూడా అవమానిస్తున్నావా? అసలు మనిషివేనా నువ్వు? ఏందమ్మీ, మా వైపు చిన్న తప్పు ఉండదంతే, అంత మాత్రానికే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉండావు. అయినా మీకేం కాలేదు కదా. అయినా ఇంకెందుకు ఇక్కడ పంచాయతీలు పెడతా ఉండారు? అమ్మి శ్రీవల్లి, నువ్విట్టా సచ్చి మా ప్రాణాల మీదకి తీసుకురాబాక. అమ్మి నిషి, పోదాము. శ్రీవల్లి, పద. పదమ్మా. రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది కదా. శ్రీవల్లిని పైన అలా చూసేసరికి
ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది దాత్రే. ఎందుకో తెలియడం లేదు దాత్రే. శ్రీవల్లి నా మనసుకి చాలా దగ్గరైపోయింది. తను అన్నయ్య అని పిలిచిన ప్రతిసారి నా తోడబుట్టిన చెల్లెలు పిలిచినట్టే అనిపిస్తుంది. మధుకి కష్టం వస్తే ఎలా అనిపించేదో శ్రీవల్లికి కష్టం వస్తే అంతే బాధగా ఉంది. ఎందుకో అర్థం కావడం లేదు. ఏ జన్మ రుణమో అయ్యుంటుంది కేదార్. ఈ జన్మలో తన పక్కన నువ్వన్నలా నిలబడి రుణం తీర్చుకుంటున్నావు. అయినా నువ్వేం టెన్షన్ పడకు. శ్రీవల్లి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకుండా మనం తనతో మాట్లాడదాం. శ్రీవల్లి తిన్నదో లేదో అడుగుదాం పద దాత్రే. కుంకుమరణి ఇప్పుడు బయటికెలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు నిషి. ఏం చెప్పాలి? అయినా నీతో నాకేం మాటలుంటాయి? అడ్డుగా నిలబడితే ఏమైనా మాట్లాడలేమో అనుకున్నాను. కొట్టి అవమానించావు కదా, దానికి రివెంజ్ చేతల్లోనే చూపిస్తా. వెళ్ళ. అడ్డుగా నిలబడి వెళ్ళు అంటావేంటి నిషి? అటు ఇటు ఇంత ప్లేస్ ఉంది కదా, వెళ్ళండి. అటు ఇటు వెళ్ళాలా? ఎందుకు? సరే మేమే పక్కకు జరుగుతాం, నువ్వు వెళ్ళు. వెళ్ళు. నువ్వు చెప్తే నేను వెళ్ళాలా? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నా ఇష్టం. కావాలంటే మీరే పక్క నుంచి వెళ్ళిపోండి. నిషి, నువ్వు బానే ఉన్నావు కదా? లేదా మీ అక్క కొట్టిన దెబ్బకి చిన్న మెదడు ప్లేస్మెంట్ ఏమైనా మారిందా? కేదార్, జోగ్గానంతే. పద వెళ్దాం. ఏ నత్తనడకలు నడుస్తారేంటి? వెళ్ళండి. మేం వెళ్తున్నాం నిషి, నువ్వు కూడా నీ రూమ్ లోకి వెళ్ళు. నేనేం చేయాలో నాకు తెలుసు, మీరు వెళ్ళండి. ఉమ్.